గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద న్యూస్, అది గవర్నర్ మీద. ఓకే, సో గవర్నర్ గురించి చాలా కాంట్రవర్సీస్ వస్తూ ఉంటవి ఆల్ ద టైమ్ ఇన్ ద న్యూస్లో ప్రతిసారి మనకు ఒక కాంట్రవర్సీ చూడడానికి దొరుకుతుంది. సో దేనికి సంబంధించింది అని అంటే ఇది గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీ బిల్లుని క్లియర్గా, ప్రతి వర్డ్ని క్లియర్గా గమనించాలి, అప్పుడే అది పాలిటీ అవుతుంది. సో గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయడం, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించటం. ఓకే, సో ఇది మీరు బాగా అర్థం చేసుకోవడానికి ముందు నార్మల్గా మీకు తెలిసి ఉండాలి బిల్ అంటే ఏంటి, తర్వాత రాష్ట్రాలలో బిల్ పాస్ అయ్యే చట్టాలు కావటము. ఓకే, సో ఒకటి బిల్లు అంటే ఏంటి పాలిటీ కాంటెక్స్ట్లో. ఎకానమీ కాంటెక్స్ట్లో అయితే మనము ఏదైనా వస్తువుల్ని తీసుకున్నప్పుడు లేదా సేవల్ని అందుకున్నప్పుడు చెల్లించేటువంటి డబ్బుని మొత్తాన్ని, దానికి సంబంధించిన రిసిప్ట్ని బిల్లు అంటాం. మరి పాలిటీ పర్స్పెక్టివ్లో బిల్ అంటే ఏంటి, దాని తర్వాత రాష్ట్ర శాసనసభలో బిల్లు, మూడవది పార్లమెంటులో బిల్లు. సో రాష్ట్ర శాసనసభలో బిల్లు చట్టంగా మారటం మరియు మారేటువంటి దశలు, వివిధ ఏజెన్సీల యొక్క రోల్, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకవేళ కౌన్సిల్ ఉంటే కౌన్సిల్, మరియు గవర్నర్, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళ ఒక్కొక్కల రోల్ ఏముంటుంది. రాష్ట్ర శాసన సభ కంటే కూడా రాష్ట్ర శాసన వ్యవస్థ అనడం కరెక్ట్. ఓకే, శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఓకే, సో లెజిస్లేటివ్ అసెంబ్లీని శాసనసభ లేదా విధానసభ అంటాం, అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని శాసన పరిషత్ లేదా విధాన పరిషత్ అని అంటాం. కలిపి చెప్పుకోవాలంటే శాసన సభలు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే కొన్ని చోట్ల రెండు సభలు ఉంటాయి. 6 రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని శాసనసభ అంటే తప్పైపోతుంది. సరే, వర్డ్స్ గురించి పక్కన పెడితే, తర్వాత సేమ్ ఇంకా పార్లమెంట్లో బిల్లు దశ నుంచి అది చట్టంగా మారేంత వరకు లోక్సభ మరియు రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క విధి, వాళ్ళ యొక్క రోల్ ఏముంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇదే డిఫరెన్సెస్. అండ్ ఈ ఏరియాని చదివేటప్పుడు ఇంకా మనకి రకరకాల బిల్లులు ఉంటాయి. ఓకే, సో ద్రవ్య బిల్లు, తర్వాత ఆర్థిక బిల్లు, మరియు సాధారణ బిల్లు, మరియు రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకే, ఇప్పుడు చూడండి, స్పెసిఫిక్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్స్ని మాత్రమే మీరు స్పాట్ చేయాలి. ఉదాహరణకి ద్రవ్య బిల్లుని కేవలం దిగువ సభలో మాత్రమే ప్రవేశపెడతాము. తర్వాత సాధారణ బిల్లుని ఏ సభలోనైనా ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ద్రవ్య బిల్లుని కేవలం మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యాంగ సవరణ బిల్లు కేవలం పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది, రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టబడదు. సో ఇవి స్పెసిఫిక్స్ అన్నమాట. ఇవి ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఈ లెవెల్లో మీరు చదువుకుంటే మీకు ఇంకా వేరే అర్థం చేసుకోవడానికి, వేరే బాధపడడానికి అవసరమే లేదు. సో వీటన్నిటికి సంబంధించిన క్లాసెస్ మనకు ఆల్రెడీ ఇక్కడ రికార్డెడ్ ఉన్నవి మన ఛానల్లో. సో ఇది శాసనసభకు సంబంధించిన మొత్తం 19 క్లాసెస్ ఉన్నాయి. సో దీంట్లో అప్రోచ్ ఏంటి అని అంటే, మొత్తం కూడా మనము ఇట్లా పార్లమెంట్ మరియు శాసనసభలు పోల్చి చెప్పినాం. ఓకే, పార్లమెంట్ మరియు శాసనసభలు పోల్చి చెప్పినాం అనగా ప్యారలల్గా, టైం వేస్ట్ కాకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా, అండ్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేకుండా. అంటే ఇక్కడ పార్లమెంట్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ రాష్ట్రాల శాసనసభలు, ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి ఇక్కడ లోక్సభ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ రాజ్యసభ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్,
ఇక్కడ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ గవర్నర్ గురించి. ఎందుకు అనంటే మనకి కేంద్ర రాష్ట్రాలలో ఒకే రకమైన పరిపాలన ఉంటుంది, అంటే కొంచెం కాదు సిమిలర్ ఉంటుంది 90% ఆర్ సే 95%. సో కాబట్టి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చదివినారు అంటే గవర్నర్ ఒక 20% ఎక్స్ట్రా విషయాలు లేదా 20% డిఫరెంట్ విషయాలు ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, అంతే, ఇంకేముండవు. సో కాబట్టి ఈ విధంగా మనం మొత్తం కంపారిటివ్ అప్రోచ్లో శాసనసభలకు సంబంధించిన మొత్తం వివిధ రకాల బిల్లులు పాస్ చేసేటువంటి విధానము వాటన్నిటిని కూడా డిస్కస్ చేసినాము. అండ్ దాంతోపాటు అదే మాదిరిగా అన్ని వేరే క్లాసెస్ కూడా మనము వేరే క్లాసెస్ ఇన్ ద సెన్స్ వేరే టాపిక్స్ కూడా. ఇది కార్యనిర్వాహక వ్యవస్థ. సో కార్యనిర్వాహక వ్యవస్థలో ఇగో ఇక్కడ రాష్ట్రపతి గురించి డిస్కస్ చేస్తే వెంటనే గవర్నర్ గురించి. ఓకే, ఈ విధంగా మనము క్లాసెస్ అనేవి ఇక్కడ ప్రధానమంత్రి గురించి డిస్కస్ చేస్తే దాంట్లోనే ముఖ్యమంత్రి గురించి, ఓకే, కేంద్ర మంత్రి మండలి గురించి డిస్కస్ చేస్తే రాష్ట్ర మంత్రి మండలి గురించి. ఈ విధంగా ఏమవుతుంది అని అంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ యాజ్ వెల్ యాజ్ మనకి మరింతగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మన ఛానల్ నేమ్. సో మీరు విజిట్ చేయవచ్చు అండ్ ఈ క్లాసెస్ని వినవచ్చు. సో ఈరోజు కంటిన్యూయేషన్ చెప్పడానికి ఏముంది క్లాస్ అని అంటే చూడండి, ఇది మనకి ఒక బిల్లు చట్టం కావడానికి ఉన్నటువంటి వివిధ దశలు. ఓకే, సో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నారు అని అనుకోండి, బిల్ అనేది వెరీ క్లియర్గా వినాలి. ఈ ఏరియా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అర్థం చేసుకోవడానికి కూడా. అర్థమైతే మాత్రం ఇక్కడ నుంచి చాలా మంచి స్కోరింగ్ ఉంటుంది. సో మొత్తం పార్లమెంట్ సిస్టమ్ మీద, రాష్ట్ర శాసనసభల సిస్టమ్ మీద నుంచి గ్రూప్ 2లో అరౌండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 15 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ ఒక ఏరియా నుంచి. ఓకే, సో ఇంకా ఎందుకు ఈ పర్టికులర్ టైంలో ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకు అనంటే రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్ అయినవి, రాజ్యసభకి నామినేషన్స్ అయినవి, మన స్టేట్లో కూడా ఎలక్షన్స్ అయినవి, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో పార్లమెంట్లో ఒక బిల్ పాస్ కావాలి అని అంటే ఫస్ట్ ఆ బిల్లు యొక్క తయారీ జరగాలి. సో బిల్లు అనేది ప్రపోజల్ ఫర్ లా, చట్టం కోసం చేసేటువంటి ప్రపోజల్. సో అది పార్లమెంట్ చేత యాక్సెప్ట్ చేయబడాలి. సో పార్లమెంట్ చేత యాక్సెప్ట్ చేయబడాలి అని అంటే లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముగ్గురు యాక్సెప్ట్ చేయాలి. సో ఇతను ఇండివిజువల్ పర్సన్ ప్రెసిడెంట్. సో లోక్సభ అంటే సభ్యులు ఉంటారు, రాజ్యసభ అంటే కూడా సభ్యులు ఉంటారు. కాబట్టి అందరూ చర్చలో పాల్గొని ఆ బిల్లు మీద వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతారు. సో కావలసినంత మంది దానికి మద్దతు ఇస్తే అది ఆ సభలో పాస్ అయిపోయి రెండో సభలోకి వెళ్తుంది. సో నార్మల్గా చెప్తున్నా నేను, స్టేజెస్ స్పెసిఫిక్గా చెప్పట్లేను, ఎందుకంటే ఆర్డినరీ బిల్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, మనీ బిల్కి మరొక ప్రాసెస్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఇందాక చూపించినట్లుగా ఆ క్లాసెస్లో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో వాటికి సంబంధించిన వివరాలకు మీరు మన ఛానల్ని విజిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు క్లియర్గా దొరుకుతాయి అన్నమాట. ఆ స్పెసిఫిక్ థింగ్ని మీరు ఎంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒకటి లోక్సభ. సో లోక్సభలో ప్రవేశపెడితే దాంట్లో పాస్ కావాలి, రాజ్యసభలో ప్రవేశపెడితే దాంట్లో పాస్ కావాలి. సో దేంట్లో అయినా ప్రవేశపెట్టవచ్చు ఆర్డినరీ బిల్ని. ఓకే, సో ఒక సభలో పాస్ అయిపోయిన తర్వాత రెండోది మరొక సభలోకి వెళ్తుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటున్నాం, బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినారు అని అనుకుంటున్నాము. ఓకే, బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినారు, అది లోక్సభలో పాస్ అయిపోయి రెండో సభలోకి అనగా రాజ్యసభలోకి వెళ్తుంది. సో ఇక్కడ ఛాన్సెస్ ఏమున్నాయి రాజ్యసభకి అని అంటే 3 ఛాన్సెస్ ఉన్నాయి, 1, 2, 3. ఓకే, సో ఇప్పుడు లోక్సభ నుంచి వచ్చినటువంటి బిల్లుని రాజ్యసభ అప్రూవ్ చేయవచ్చు. और ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో ఇది ఆర్డినరీ బిల్. ఓకే, ఇది ఆర్డినరీ బిల్కి ఉన్నటువంటి ప్రాసెస్. ఓకే, సో రాజ్యసభ అప్రూవ్ చేసేయవచ్చు. సో అప్రూవ్ చేసేస్తే ఈ రెండు ఆప్షన్స్ కూడా ఉండవు, ఎందుకంటే అప్రూవ్ చేసింది అంటే రెండో సభలో కూడా పాస్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు సీదా మూడో స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది అని అంటే ప్రెసిడెంట్ దగ్గరికి. కానీ
అది ఒకవేళ అప్రూవ్ చేయకపోతే, ఓకే, ఒకవేళ అప్రూవ్ చేయకపోతే అది రిజెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, అక్కడ జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది అనమాట. అక్కడ జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది ఆర్టికల్ 108 ప్రకారము. ఎందుకు అనంటే ఒక బిల్లుని 2 సభలు ఖచ్చితంగా పాస్ చేయాలి, 2 సభలు ఆమోదించాలి. ఇప్పుడు రాజ్యసభ వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజెక్ట్ చేసినారు. కానీ లోక్సభ వాళ్ళకి ఆ బిల్లు పాస్ కావడం ముఖ్యం, ఆ బిల్లు పాస్ కావడానికి ముఖ్యం. కాబట్టి జాయింట్ సిట్టింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నో జాయింట్ సిట్టింగ్ అని ఉంది, బట్ అది రాంగ్. ఓకే, కాబట్టి జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పడుతుంది అక్కడ. ఇంకొక ఆప్షన్ ఉంది, రిజెక్ట్ చేయలేదు బట్ పాస్ చేసింది, కాకపోతే అమెండ్మెంట్స్ని చూపించింది. పాస్ చేసింది కానీ అమెండ్మెంట్స్ని చూపించింది. ఏం అమెండ్మెంట్స్ చూపించింది అంటే, సపోజ్ ఇప్పుడు లోక్సభ ఒక బిల్ని తీసుకొచ్చి ఏమన్నది, మనం ఆడపిల్లల వయసుని, వివాహ వయసుని 21 సంవత్సరాలు చేద్దామని లోక్సభ అన్నది, అవునా? సో లోక్సభ తీసుకొచ్చి ఆడపిల్లల వయసుని మనం 21 చేద్దాం, సో వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతారు, అందరూ మంచిగా నైస్లీ ఎడ్యుకేటెడ్, ఇంకా దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకుంటూ లోక్సభ వాళ్ళు పాస్ చేసినారు. సో రాజ్యసభ వాళ్ళు దానికి ఏకీభవించి పాస్ చేయవచ్చు, లేదా ఎందుకు ఆల్రెడీ 18 సంవత్సరాల వయసు ఉంది కదా, అదే కావాలి మాకు, మీ బిల్లు మాకు అవసరం లేదు అని రిజెక్ట్ చేయవచ్చు. సో అట్లా రిజెక్ట్ చేసినప్పుడు లోక్సభ వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు డైరెక్ట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ పవర్స్ ఉంటాయి. నువ్వు పాస్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నాకు రాజ్యాంగం జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ ఇచ్చింది, ఇద్దరం కలిసి కూర్చుందాం, నాకు మెజారిటీ ఉంది కాబట్టి నేను పాస్ చేసుకుంటా బిల్లుని అని జాయింట్ సిట్టింగ్లో పాస్ అవుతుంది. అంటే అర్థం ఏమిటి, లోక్సభలో దాదాపు 500 మంది సభ్యులు ఉంటే రాజ్యసభలో 250 మంది సభ్యులే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు మొత్తం కూర్చుంటే అరౌండ్ 700 మంది సభ్యులు అవుతారు అనమాట. ఓకే, సో దీంట్లో వీళ్ళు దాదాపుగా లోక్సభ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ బిల్ అనేది పాస్ అయిపోతుంది. ఓకే, సో అది రిజెక్ట్ చేస్తే, ఒకవేళ రాజ్యసభ ఏం చేస్తుంది, అచ్చా సో మీరు 18 సంవత్సరాల నుంచి 21 అన్నారు కదా, 21 కొంచెం ప్రాక్టికల్ కాకపోవచ్చు, లెటస్ రెడ్యూస్ ఇట్ టు 20 years, 20 years చేసుకోండి అని అనొచ్చు. ఓకే, ఏమంటది, 20 years చేసుకోండి అని అనొచ్చు, అని పాస్ చేస్తుంది అనమాట. 20 years చేసుకోండి అని చెప్పి పాస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సవరణని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎవరు యాక్సెప్ట్ చేయాలి, లోక్సభ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు రాజ్యసభ అమెండ్మెంట్స్ చూపించినప్పుడు లోక్సభకి ఏమున్నాయి, 2 థింగ్స్ ఉన్నవి. ఒకటి అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేయడము, సో బిల్ పాస్ అయిపోయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోతుంది. రెండోది రిజెక్ట్ చేయడం, అమెండ్మెంట్స్ని రిజెక్ట్ చేయడం. సో మరి రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు రాజ్యసభ చెప్పింది 20 సంవత్సరాలు చేసుకుందాం దీన్ని అని చెప్పింది రాజ్యసభ, కానీ లోక్సభ వాళ్ళు ఏం చేసినారు, దాన్ని రిజెక్ట్ చేసినారు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డెడ్ లాక్ వచ్చింది, అంటే ఇక్కడ మనం రాజ్యసభతోటి లోక్సభ వాళ్ళు ఏకీభవించలేదు అని అర్థం. సో మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మళ్ళీ జాయింట్ సిట్టింగ్ జరగడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ జాయింట్ సిట్టింగ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, ఇది మళ్ళీ రాజ్యసభకి వెళ్ళదు. ఓకే, సో జాయింట్ సిట్టింగ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 స్టేజెస్ కూడా కట్ చేసేయండి. ఓకే, దాని తర్వాత జాయింట్ సిట్టింగ్ ఏర్పడుతుంది ఆర్టికల్ 108 ప్రకారము. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలుస్తారు అనమాట. అయ్యా మీరు గొడవ పెట్టుకుంది చాలు, ఇంకా లోక్సభ రాజ్యసభ ఇద్దరు గొడవ పెట్టుకుంది చాలు, ఇప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, కలిసి డిసైడ్ చేసుకోండి అని అంటారనమాట. ప్రెసిడెంట్ పిలిపిస్తాడు, తర్వాత దానికి అధ్యక్షతగా లోక్సభ స్పీకర్ కూర్చుంటారు. ఒకవేళ లోక్సభ స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ కూర్చుంటారు, డిప్యూటీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ కూర్చుంటారు, ఆయన కూడా లేకపోతే అప్పటికప్పుడు సభలో ఎవరు అవైలబుల్గా ఉంటారో వాళ్ళు కూర్చుంటారు. సో మళ్ళీ ఇక్కడ టర్మ్స్ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ఆఫీసులు వేకెంట్ ఉన్నాయా, యాబ్సెంట్ ఉన్నాయా, ఆ వివరాలు కూడా మనము క్లాసెస్లో డిస్కస్ చేసినాం, కాబట్టి మీరు ప్రీవియస్ క్లాసెస్ని చూడొచ్చు. తర్వాత
జాయింట్ సిట్టింగ్ కూర్చుంటారు అండ్ ఆ జాయింట్ సిట్టింగ్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో లోక్సభ అనేది గెలుస్తుంది. ఇంపార్టెంట్, ఇందాక ఆల్రెడీ చెప్పినట్లుగా. సో ఇప్పుడు పాస్ అయిపోతుంది. పాస్ అయిన తర్వాత బిల్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ సంతకం చేస్తాడు, అది చట్టం అవుతుంది. లేదా ప్రెసిడెంట్ వీటో అధికారాలను ఉపయోగిస్తాడు ఆర్టికల్ 3(1) ప్రకారం. ప్రెసిడెంట్ అతని యొక్క వీటో అధికారాలను ఉపయోగిస్తాడు ఆర్టికల్ 3(1) ప్రకారం. సో ఇతనికి ఎటువంటి వీటో ఉంటేనంటే, ఒకటి బిల్లుని రిజెక్ట్ చేస్తాడు, లేకపోతే విత్హోల్డ్ చేస్తాడు, ఆర్ దాన్ని రిటర్న్ చేస్తారనమాట. లేదా సింపుల్గా పాకెట్లో పెట్టుకొని కూర్చుంటాడు, అంటే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటాడు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది మరి, అతను నార్మల్గా బిల్ని రిజెక్ట్ చేసేటువంటి అధికారం ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు. ఓకే, సో అతను ఏం చేస్తాడు అంటే బిల్ని రిటర్న్ చేస్తాడు, లేకపోతే విత్హోల్డ్ చేస్తాడు, ఆర్ అసెంట్ చేస్తాడు. ఈ 3 అధికారాలు ఉన్నాయన్నమాట. ఒకటి సంతకం చేయటము, లేదా సంతకం చేయకుండా కూర్చోటం. సో ఈ పాకెట్ వీటో ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ అనమాట, విత్హోల్డ్ దాంట్లోనే. ఓకే, సంతకం చేయకుండా కూర్చోటము, మరియు మూడవది దాన్ని సభలకు రిటర్న్ చేయటం. ఎందుకు? ఇప్పుడు లోక్సభ వాళ్ళు 21 అన్నారు. సో రాజ్యసభ వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో, జాయింట్ సిట్టింగ్ అయిందో నార్మల్గానో పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళింది. ప్రెసిడెంట్ అంటాడు, మరీ చీప్గా 21 ఎందుకు, 25 చేద్దాం కదా అని చెప్పేసి ఒకసారి దీన్ని కన్సిడర్ చేయండి అని బిల్ని తిరిగి రిటర్న్ చేస్తాడు. సో ద బిల్ రిటర్న్ టు ద పార్లమెంట్ అండ్ పార్లమెంట్ మే అమెండ్ or repass the same bill. So the bill is sent to the president and it becomes law. Okay, so bill again sent to the president, it becomes law. అంటే తిరిగి కన్సిడర్ చేయండి అని చెప్పినాడు ప్రెసిడెంట్. ఏమని? 21 కాదు 25 చేద్దాం ఏజ్ని అని అంటాడు. లేదా ఇది స్పెసిఫిక్ చెప్పడం అన్నమాట. సో అతను స్పెసిఫిక్గా ఒక మెసేజ్ ఇచ్చి రిటర్న్ చేయవచ్చు, లేదా ఏం చెప్పకుండానే రీకన్సిడర్ చేయండి అని అనొచ్చు. సో వీళ్ళు రీకన్సిడర్ చేసి పార్లమెంట్ ప్రెసిడెంట్ చెప్పినట్లుగా అమెండ్ అంటే మార్పు చేసి పంపించవచ్చు, ఆర్ వితౌట్ అమెండ్ పంపించవచ్చు. సో అట్లా పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా సంతకం చేయాలి, అప్పుడు అది చట్టం అవుతుంది. ప్రెసిడెంట్ ఖచ్చితంగా సంతకం చేయాలి, అప్పుడు అది చట్టం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ జాయింట్ సిట్టింగ్లో బిల్ పాస్ అయింది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ప్రెసిడెంట్ వరకు వస్తుంది. ఒకవేళ జాయింట్ సిట్టింగ్లో బిల్ పాస్ కాకపోతే అప్పుడు బిల్ రిజెక్ట్ అవుతుంది. ఇట్ డస్ నాట్ బికమ్ లా అండ్ అది ఎండ్ అయిపోతుంది అనమాట. అక్కడితోటి బిల్ అనేది చట్టంగా మారే అవకాశం లేదు. ఇది పార్లమెంట్లో ప్రొసీజర్. మరి రాష్ట్రాల శాసనసభల్లో ఎట్లా ఉంటుంది సార్ అని అంటే, సేమ్ దీన్నే బేస్ చేసుకుని చెప్తున్నా చూడండి. మరి రాష్ట్రాల శాసనసభలో ఎట్లుంటుంది అంటే, బిల్ పాస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, కేర్ఫుల్గా వినండి, అండ్ నెక్స్ట్ దాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్కి పంపిస్తాం. ఓకే, సో ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనకి స్టేట్స్లో కనిపించదు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, జాయింట్ సిట్టింగ్ అనేది రాష్ట్రాల్లో కనిపించదు, ఒక పాయింట్. రెండో పాయింట్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్ని రాష్ట్రాల్లో లేదు, కేవలం 6 రాష్ట్రాల్లో ఉంది. 6 రాష్ట్రాలు ఏంటో మీరు కింద కామెంట్లో చెప్పవచ్చు. ఓకే, సో ఒకవేళ బిల్ అప్రూవ్డ్ బై లెజిస్లేటివ్ కౌన్సిల్, దట్ గోస్ టు ద గవర్నర్. ఒకవేళ బిల్ రిజెక్టెడ్ బై ద లెజిస్లేటివ్ కౌన్సిల్, ఒకవేళ బిల్ రిజెక్ట్ అయితే మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొత్త బిల్లుని ప్రవేశపెడుతుంది. ఓకే, మళ్ళీ కొత్త బిల్ని ప్రవేశపెడుతుంది. తర్వాత అమెండెడ్ బై ద లెజిస్లేటివ్ కౌన్సిల్.
లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్ని అమెండ్ చేస్తే అప్పుడు మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సింపుల్గా మీరు చేయాల్సింది ఏం లేదు, అసెంబ్లీ లోక్సభ కాడ అసెంబ్లీ అని పెట్టుకోవాలి, రాజ్యసభ కాడ కౌన్సిల్ అని పెట్టుకోవాలి, అంతే. సో ఒకవేళ అసెంబ్లీ అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేస్తే బిల్ పాస్ అయిపోతుంది అండ్ దట్ గోస్ టు ద గవర్నర్. ఒకవేళ రిజెక్ట్ చేస్తే, ఇక్కడ రిజెక్ట్కి సంబంధించి చూడండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ 1 month రిజెక్ట్ చేస్తుంది ఫస్ట్ టైం. సో ఒకసారి రిజెక్ట్ చేసినప్పుడు కొత్త బిల్ని ప్రవేశపెట్టింది కదా, రెండోసారి రిజెక్ట్ చేయడానికి దానికి అధికారం లేదు. సో ఇట్ కెన్ డిలే ఫర్ అనదర్ 3 months, ఇంకొక 3 నెలల పాటు అది డిలే చేయగలుగుతుంది. సో మొత్తానికి 4 నెలలు ఒక బిల్లుని లెజిస్లేటివ్ కౌన్సిల్ డిలే చేయగలదు, అంతే. ఇంకా దానికి మించి ఏం అధికారాలు లేవు లెజిస్లేటివ్ కౌన్సిల్కి. ఓకే, సో దాని తర్వాత ఈ స్టేజ్ ఉండదు, తీసేయండి. సో ఇంకా జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ లేదు. సో వన్స్ ద బిల్ ఈజ్ పాస్డ్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ రెండిట్లో పాస్ అయిపోయిన తర్వాత అప్పుడు అది ఈ స్టేజే ఉండదు. దెన్ ఇట్ ఈస్ సెంట్ టు ద గవర్నర్, ప్రెసిడెంట్ ప్లేస్లో గవర్నర్ ఉంటారనమాట. ఓకే, సో ఈ స్టేజ్ కూడా ఉండదు, తీసేయండి. సో ఎవరికి పంపిస్తారు అని అంటే నౌ ఇట్ ఈస్ సెంట్ టు ద గవర్నర్. సో గవర్నర్ దానికి సంతకం చేయవచ్చు, దట్ బికమ్స్ లా. లేకపోతే విత్హోల్డ్ చేయవచ్చు, సంతకం చేయవచ్చు, విత్హోల్డ్ చేయవచ్చు, రిటర్న్ చేయవచ్చు, లేదా అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బిల్ని రిజర్వ్ చేయవచ్చు ఆర్టికల్ 200 ప్రకారం. ఓకే, సో ఇది మన స్టోరీ అన్నమాట. ఇది గవర్నర్స్ పవర్ టు రిఫర్ ద బిల్ టు ద ప్రెసిడెంట్. సో ఇది కాంట్రవర్షియల్గా అవుతుంది, ఇప్పుడు ఇది కాంట్రవర్షియల్ అవుతుంది. కాకపోతే బిల్ గురించి వచ్చింది కాబట్టి మీరు మొత్తం క్లియర్గా చదువుకోవాల్సిందే. సో మళ్ళీ ప్రెసిడెంట్కి పంపించినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన బిల్ ప్రెసిడెంట్ దాన్ని అసెంట్ చేయవచ్చు, విత్హోల్డ్ చేయవచ్చు, లేదా వాటిని రాష్ట్ర అసెంబ్లీకి రిటర్న్ చేయవచ్చు. సో రిటర్న్ చేసిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలు 6 నెలల్లోగా కన్సిడర్ చేసి మళ్ళీ ప్రెసిడెంట్కి పంపించాలి. ఇక్కడ గవర్నర్ రోల్ అయిపోయింది, ఏమీ లేదు. సో ఇది రాష్ట్రాలలో బిల్ పాస్ చేసేటువంటి విధానం. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా అన్నీ అర్థం అయినట్టే. 1-2 సార్లు చూడండి, మీకు తప్పకుండా ఇది ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, సో క్విక్ రీక్యాప్ మాదిరిగా చూడండి, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్వాల్వ్మెంట్. ఇది పార్లమెంట్లో బిల్లుకు సంబంధించి, ఇది రాష్ట్రాలలో బిల్లుకి సంబంధించి. ఓకే, సో మనం బోల్డ్గా చెప్పుకోవాలి అని అంటే రాష్ట్రాలలో జాయింట్ సిట్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో అయితే లోక్సభ, రాజ్యసభ మధ్యన జాయింట్ సిట్టింగ్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ మరియు కౌన్సిల్ మధ్యన కౌన్సిల్ కేవలము 4 నెలలు బిల్లుని డిలే చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. బోల్డ్గా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది తెలిస్తే మీకు ఆల్మోస్ట్ మొత్తం కూడా అర్థమైనట్టే. ఓకే, సో ప్రీవియస్ ఏ క్లాసెస్ ఎగ్జాక్ట్గా చూడాలి అనేది కూడా చెప్తే చూడండి. సో మీరు శాసన శాఖలో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో 2.6, 2.7 ఈ 2 వీడియోస్ చూడొచ్చు. ఓకే, సో 2.6 అండ్ 2.7. 2.7 వివిధ రకాల బిల్లులు, వాటి గురించి డిస్కస్ చేసినాము. ఓకే, దాని తర్వాత 2.8. సో 2.8లో పార్ట్ 2, ఆ బిల్లులకు సంబంధించి పార్ట్ 2 గురించి డిస్కస్ చేసినాము. అండ్ 2.9
2.9లో బడ్జెట్ గురించి డిస్కస్ చేసినాం. ఓకే, సో ఇది బడ్జెట్ గురించి డిస్కస్ చేసినాం. బడ్జెట్ క్లాసెస్ కూడా ఇంపార్టెంట్. బడ్జెట్ కూడా రీసెంట్గా పాస్ అయింది కాబట్టి అది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ యాజ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో బడ్జెట్ 2.10 పార్ట్ 2 ఉంది బడ్జెట్. సో అది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్లాసెస్. సో బడ్జెట్ 3వ పార్ట్ కూడా ఉంది. సో యూ కెన్ స్టార్ట్ వాచింగ్ ఫ్రమ్ 2.6 టు 2.7, 8, 9, 10 ఈ విధంగా మీరు అన్ని క్లాసెస్ని చూడొచ్చు అనమాట. ఓకే, సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అ క్లియర్ కట్ ఫ్యాషన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, ఇంగ్లీష్లో కూడా ఉన్నవి. సో కాబట్టి ఓకే, సో ఈ క్లాసెస్ని మీరు, ఎందుకంటే ఒకటే థింగ్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల కొంచెం టైం వేస్ట్ కూడా అవుతుంది. కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సో కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో, ఆ ప్రీవియస్ క్లాసెస్ చూడాలి అని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఇంకొక 4 minutes అయితే 30 minutes వీడియో అవుతుంది. ఎందుకు మనకి 2 శాసనసభలు ఉన్నవి అని అంటే, మనది ఫెడరల్ స్ట్రక్చర్, మనది సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉంటవి, 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉంటవి. సో పూర్తి భారతదేశాన్ని పరిపాలించడానికి యూనియన్ గవర్నమెంట్ అండ్ ఒక పర్టికులర్ పార్ట్ని పరిపాలన చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సో మీరు ఇమాజిన్ చేయండి, తెలంగాణకి ఉన్నటువంటి అసెంబ్లీ, తెలంగాణకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ అసెంబ్లీ చేసేటువంటి చట్టాలు కూడా మన మీద కట్టుబడి ఉంటవి, కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ చేసేటువంటి చట్టాలు కూడా మనకి కట్టుబడి ఉంటవి. సో ఈ అసెంబ్లీలో కూర్చున్నా లేదా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా, ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నా, తర్వాత పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభలో కూర్చున్నా, వీళ్ళందరికీ అధికారం ఎవరు అని అంటే మనం, ప్రజలు. సో ప్రజల ద్వారా ఓటు వేయబడినటువంటి వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడతారు. అండ్ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి లేదా మంత్రిగా గవర్నర్ చేత అపాయింట్ చేయబడతారు. ఇంపార్టెంట్ టు నోట్. తర్వాత అదే మాదిరిగా మనకి లోక్సభకి కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు. రాజ్యసభకి రాష్ట్రాల ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు. సో రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఎన్నుకున్నది మనము, ప్రజలము. తర్వాత రాష్ట్రపతిని ఎన్నుకునేది రాష్ట్రాల ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు. సో వీళ్ళందరికీ మూలం ఎవరు అని అంటే మనమే, ప్రజలము. వాట్స్ ఎవర్ పరిపాలన కోసము, పూర్తి భారతదేశ పరిపాలన కోసం ఒక సెట్, తర్వాత ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన పరిపాలన కోసం 2వ సెట్. రీసెంట్గా మనకి 1992లో 3వ సెట్ కూడా వచ్చింది. వాటిని మనం స్థానిక ప్రభుత్వాలు అని అంటున్నాము. 73వ రాజ్యాంగ సవరణ అండ్ 74వ రాజ్యాంగ సవరణ కూడా చదువుకోవచ్చు. దీన్ని అధికారాల వికేంద్రీకరణ అని అంటాం. అండ్ మనం దీన్నే 3వ అంచె సమాఖ్య వ్యవస్థ అని కూడా అనొచ్చు. మూడో అంచె సమాఖ్య వ్యవస్థ అని అనొచ్చు. ఎందుకు? 11వ షెడ్యూల్లో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అధికారాలు, 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి అధికారాలు, విధులు అనేవి బదిలీ చేయబడ్డవి. ఓకే, సో సమాఖ్య వ్యవస్థ యొక్క డెఫినేషన్ మీరు చూస్తే, సమాఖ్య వ్యవస్థ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అంచెలలో ప్రభుత్వం ఉండడం. 2వ పాయింట్, వాటి మధ్యలో అధికారాల విభజన అనేది రాజ్యాంగంలోనే జరిగి ఉండాలి. అధికారాల విభజన రాజ్యాంగంలోనే జరిగి ఉండాలి. సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో అధికారాల విభజన 7వ షెడ్యూల్లో జరిగినవి. ఆర్టికల్
246 ప్రకారము. అండ్ ఈ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించిన అధికారాల విభజన అనేది 11-12వ షెడ్యూల్లో జరిగినాయి కాబట్టి మున్సిపాలిటీస్, పంచాయతీరాజ్ రెండింటిని కలిపి మనం స్థానిక ప్రభుత్వాలు అని అంటాం. ఈ స్థానిక ప్రభుత్వాలని మనము 3వ అంచె సమాఖ్య వ్యవస్థ అని చెప్పవచ్చు. ఓకే, సో కాబట్టి మనకి కేంద్రం కోసం కేంద్ర శాసన శాఖ, రాష్ట్రాల కోసం రాష్ట్రాల శాసన శాఖలు 246 ఆర్టికల్లో ఉంటాయి. సో ఆర్టికల్ 246 ఏమంటుంది ఒకసారి చూడండి. మరి ఇక్కడ మనకి గొడవలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర పార్లమెంట్కి చెప్పినావు నువ్వు చట్టాలు తయారు చేసే అధికారం ఉంది అని, రాష్ట్రాల్లో శాసనసభలకి చెప్పినావు నువ్వు చట్టాలు తయారు చేసే అధికారం ఉంది అని. మరి వేటి మీద దీనికి అధికారం ఉంది అనేది కూడా మనం క్లియర్గా చెప్పాలి. మనమనంటే మనం కాదు, 7వ షెడ్యూల్ అనేది క్లియర్గా చెప్పాలి. పార్లమెంట్ ఎటువంటి అంశాల మీద చట్టాలు చేయగలుగుతుంది, శాసనసభ ఎటువంటి అంశాల మీద చట్టాలు తయారు చేయగలుగుతుంది అనేది 7th షెడ్యూల్లో మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని మనము అధికారాల విభజన అని అంటాం. అధికారాల విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్టికల్ 246 ఏం చెప్తుందో ఒకసారి నోట్ చేయండి. Subject matter of laws to be made by Parliament and the legislatures of the state. Notwithstanding anything in the class 2 and 3, the Parliament has exclusive power to make laws with respect to any of the matters enumerated in the list 1 in the 7th schedule. This constitution referred as Union List. సో ఏమంటున్నారు అని అంటే పార్లమెంట్కి మొదటి క్లాజ్లో అంటున్నారు, పార్లమెంట్కి యూనియన్ లిస్ట్ అని రిఫర్ చేయబడేటువంటి లిస్ట్ 1లో ఉన్నటువంటి అంశాల మీద, లిస్ట్ 1లో ఉన్నటువంటి అంశాల మీద చట్టం తయారు చేసే అధికారం ఉంది. ఎటువంటి చట్టం అని అంటే ఎట్లాంటి అధికారం ఉంది అని అంటే ఎక్స్క్లూజివ్ అనే వర్డ్ మీద ఫోకస్ చేయాలి. ఎటువంటి ఎక్స్క్లూజివ్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చట్టం తయారు చేసే అధికారం కేవలం పార్లమెంట్కే ఉంటుంది, కేవలం పార్లమెంట్కే ఉంటుంది యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద. సో నేను బోల్డ్గా చెప్తున్నా, 7th షెడ్యూల్లో మొత్తం 3 లిస్టులు ఉన్నాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. సో ఇప్పుడు యూనియన్ లిస్ట్ పార్లమెంట్కి సంబంధించిన అధికారాలు, కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం తయారు చేస్తుంది అటువంటి అంశాల మీద. ఆ అంశాలు ఏంటో కూడా నేను 2-3 చూపిస్తాను ఎగ్జాంపుల్. తర్వాత స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద సాధారణంగా రాష్ట్రాలు చట్టాలు తయారు చేస్తాయి, రాష్ట్రాలు చట్టాలు తయారు చేస్తాయి. సో అది కూడా చూడండి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ 3, పార్లమెంట్ సబ్జెక్ట్ టు క్లాజ్ 1, the legislature of any state also have power to make laws with respect to any of the matters enumerated in the list 3 of the 7th schedule, referred to as concurrent list. సరే, concurrent list గురించి మళ్ళీ చెప్తా. 3వ క్లాజ్ చూడండి. సబ్జెక్ట్ టు క్లాజ్ 1 and clause 2, the legislature of any state has exclusive power to make laws for such state or any other part thereof with respect to any of the matters enumerated in list 2 of the 7th schedule in this constitution, referred as state list. సో ఈ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద ఎక్స్క్లూజివ్గా చట్టాలు తయారు చేసేటువంటి అధికారం, ఎక్స్క్లూజివ్గా చట్టాలు తయారు చేసేటువంటి అధికారము రాష్ట్రాల శాసనసభలకు ఉంది. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది మిస్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. అయితే ఆర్టికల్ 352 అమల్లో ఉన్నప్పుడు, లేదా ఆర్టికల్ 356 అమల్లో ఉన్నప్పుడు, లేదా అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసినప్పుడు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినప్పుడు స్టేట్ లిస్ట్స్ మీద చట్టాలు తయారు చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. కానీ మరి ఇక్కడ ఎక్స్క్లూజివ్ అనే వర్డ్ యూజ్ చేసినారు. సో రాజ్యాంగంలో ఎక్స్క్లూజివ్ అనే ఉంది కాబట్టి మనం అట్లనే గుర్తు పెట్టుకోవాలి.
ఒకవేళ మరి పార్లమెంట్కి స్టేట్ లిస్ట్ మీద చట్టాలు తయారు చేసే అధికారం లేదా అని అంటే ఉంది. ఓకే, సో ఇవి సిచ్యువేషన్స్ అన్నమాట. ఇటువంటి సందర్భాలలో రాష్ట్రాల అంశాల మీద పార్లమెంట్ చట్టం తయారు చేయగలదు. సో ఇది పార్లమెంట్ చేస్తుంది చట్టాలు, ఇది స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది. అండ్ దీని మీద కంకరెంట్ అని అంటే పొత్తు అనమాట, ఇద్దరు కూడా అటువంటి సబ్జెక్ట్స్ మీద చట్టాలు తయారు చేయవచ్చు. ఓకే, సో ఇంకేమైనా ఉందా అంటే ద పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ నాట్ ఇంక్లూడెడ్ in a state notwithstanding that such matter is matter enumerated in the state list. ఓకే, సో ఇక్కడ అంటున్నాడు చూడండి. సో భారతదేశానికి మొత్తానికి సంబంధించి ఓకే ఇక్కడ చెప్పినాడు కాబట్టి ఈ పాయింట్ దీన్ని నెగేట్ చేస్తుంది. సో ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చినాడు కాబట్టి ఎక్కడ పోయింది అది ఎక్స్క్లూజివ్. సో దీన్ని నెగేట్ చేస్తుంది అనమాట. సో క్లాజ్ 4 అనేది క్లాజ్ 3లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ పవర్ అనే పాయింట్ని నెగేట్ చేస్తుంది. అంటే చెప్తుందనమాట స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా చట్టాలు తయారు చేయవచ్చు అని ఇండైరెక్ట్గా క్లాజ్ 4 అనేది రిఫర్ చేస్తుంది. ఓకే, సో మరి వాట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ఆర్టికల్ 246 అని అంటే 246 ప్రకారము మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ ఉంటుంది. దీని మీద పార్లమెంట్ చట్టం తయారు చేస్తుంది, దీని మీద రాష్ట్ర శాసనసభలు చట్టాలు తయారు చేస్తాయి, దీని మీద పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు రెండు కూడా చట్టాలని తయారు చేయవచ్చు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టాలు మరియు శాసనసభలు తయారు చేసిన చట్టాల మధ్యన ఏ లిస్ట్ అయినా సరే ఒకవేళ తగాదా ఏర్పడితే పార్లమెంట్ తయారు చేసిన చట్టం చెల్లుబాటు అవుతుంది. సరే, ఒక్కొక్కటి రెండు ఉదాహరణలు చూద్దాం. యూనియన్ లిస్ట్కి ఉన్నటువంటి ఉదాహరణలు, స్టేట్ లిస్ట్కి ఉన్నటువంటి ఉదాహరణలు మరియు కంకరెంట్ లిస్ట్కి ఉన్నటువంటి ఉదాహరణలు. సో ఉదాహరణలు చూడాలి అని అంటే మనము 7th షెడ్యూల్ని ఓపెన్ చేయాలి. ఏ షెడ్యూల్ని ఓపెన్ చేయాలి? 7th షెడ్యూల్. 7th షెడ్యూల్ని ఓపెన్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. వచ్చినాయి ఇంకో ఇవి అంశాలు. సో 7th షెడ్యూల్ ఇది. యూనియన్ లిస్ట్లో ఏమున్నాయి? డిఫెన్స్, నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఇవి చాలు ఇంకా ఎగ్జాంపుల్స్ నార్మల్గా. అందుకే మరి తెలంగాణలో డిఫెన్స్ సంబంధించి ఏమైనా ఉన్నాయా? తెలంగాణకి నేవీ ఉందా, మిలిటరీ ఉందా, ఎయిర్ ఫోర్స్ ఉందా? లేవు కదా. తర్వాత అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా తెలంగాణలో? లేవు కదా. తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్, ఇంకొకటి డిప్లొమాటిక్ కౌన్సిలర్ అండ్ ట్రేడ్ రిప్రజెంటేషన్. అంటే డిప్లొమాట్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతను అపాయింట్ చేసి అతనే పంపిస్తారు. ఫారిన్ అఫైర్స్, సో ఫారిన్ అఫైర్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర మంత్రివర్గంలో ఉంది. ఎందుకనంటే ఇది యూనియన్ లిస్ట్ కాబట్టి, యూనియన్ గవర్నమెంట్ కిందికి వస్తుంది కాబట్టి. మరి రాష్ట్రాల్లో ఇటువంటివి ఉన్నాయనంటే లేవు. ఫారిన్ కంట్రీస్ తోటి ట్రీటీస్ అవి ఏమైనా చేసుకోవాలి అని అంటే కేవలం యూనియన్ గవర్నమెంటే చేసుకోగలుగుతుంది. యుద్ధాలు ప్రకటించడం యూనియన్ చేస్తుంది, రాష్ట్రాలు చేయగలుగుతాయా? చేయలేవు. తర్వాత సిటిజన్షిప్ ఎవరికైనా ఇవ్వాలి అని అంటే కేంద్రమే ఇస్తుంది, రాష్ట్రాలు ఇవ్వగలుగుతాయా? ఇవ్వవు. ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వే ఎవరి చేతిలో ఉంది? కేంద్రం. రాష్ట్రాల చేతిలో ఉన్నాయా? లేవు. తర్వాత షిప్పింగ్ అండ్ నావిగేషన్, ఇదంతా కూడా కేంద్రం. సో యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలు, సో వీటి మీద పార్లమెంట్కి అధికారం ఉంటుంది. పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తే పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అమలు చేస్తారు. సో దీని మీనింగ్ అది కాదు, పార్లమెంట్ చేసిన చట్టాలని రాష్ట్ర శాసనసభలు లేదా
రాష్ట్ర శాసనసభలు కాదు, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయదానంటే అది తప్పు అవుతుంది. ఓకే, సో రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలు కూడా కేంద్రం చేసినటువంటి చట్టాలను అమలు చేస్తాయి. ఇది యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్. అవునా? స్టేట్ లిస్ట్ చూడండి. పబ్లిక్ ఆర్డర్, మన కలెక్టర్ కావచ్చు, మన ఎస్పీ కావచ్చు, ఊకే పబ్లిక్ ఆర్డర్ మీద నోటీసెస్ ఇస్తూ ఉంటారు. పోలీస్, ఇది ఇంకా మంచి ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడానికి. అందుకే మన దగ్గర పోలీస్ యూనిఫామ్ ఒకలాగా ఉంటే ఢిల్లీలో ఒకలాగా ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో ఇంకొకలాగా ఉంటుంది, ఒడిశాలో మరొకలాగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి మారుతూ ఉంటాయి అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లోకల్ గవర్నమెంట్, మనం ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ మాట్లాడతామో అది కూడా దీంట్లో భాగమే. తర్వాత ప్రజా ఆరోగ్యం మరియు పరిశుభ్రత. ఓకే, అండ్ బరియల్స్, ఇది మరొక మంచి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి. వైకుంఠ ధామాలు కట్టించింది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ధామాలు, బరియల్ గ్రౌండ్స్, బరియల్స్ని వాళ్ళు కట్టించినారు అనమాట. సో ఇవి కొన్ని ఉదాహరణలు స్టేట్ లిస్ట్కి సంబంధించి. కంకరెంట్ లిస్ట్కి సంబంధించి ముఖ్యమైన ఉదాహరణలు ఏంటి అని అంటే క్రిమినల్ లా, ప్రివెంటివ్ డిటెన్షన్, అండ్ ఇది మంచి ఉదాహరణ చెప్పవచ్చు, మ్యారేజ్ అండ్ డివోర్స్. సో ఫ్యామిలీకి సంబంధించి, ఓకే, అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి అటువంటి అంశాలన్నీ కూడా కంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. సో దీని మీద ఇంకొక మంచి ఉదాహరణ ఫారెస్ట్. ఓకే, సో మీరు ఏదో ఒక బుక్ వాడుతూ ఉంటారు కదా, సో ఆ బుక్లో ఉదాహరణలు ఉంటాయి. ఇవి అడుగుతారు, యూనియన్ లిస్ట్లో ఉన్నవి, స్టేట్ లిస్ట్లో ఉన్నవి, కంకరెంట్ లిస్ట్లో ఉన్నవి ఏవి అని మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి చాలా అవసరం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనము వేరే క్లాస్లో కలుద్దాం. ఏమైనా రిక్వెస్ట్, అడ్వైస్, వేరే చాప్టర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. వీ విల్ రెస్పాండ్ 24 hours within. Okay, so have a nice time ahead. All the best.